ప్రత్యక్ష ఎన్నికలకు ఆనం రామనారాయణ రెడ్డి దూరం కానున్నారు అంటూ ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోము అంటూ అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి సంబరాల్లో రిటైర్మెంట్ పైన ఆనం వ్యాఖ్యలు చేశారు. ఇక ఆత్మకూరు ఎమ్మెల్యేగా మరియు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం ఉన్నారు. ఆత్మకూరు నుంచి ఆనం కైవల్య బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రస్తుతం కైవల్య యాక్టివ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని ఇటు రాజ్యసభకు వెళ్లే యోచనలో ఆనం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే ఆనం వివేక కుమారుడు దీనికి సంబంధించి ముందస్తు వ్యూహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇటు ఆనం రంగమయూర్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే నేపథ్యంలో చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి అయితే ఇటు పోటీ చేయబోము అంటూ ఒకందుకు ప్రచారం నడుస్తోంది. ఇక దీనిపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే ఇటు ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కానున్నారు ఆనం రామనారాయణ రెడ్డి అంటూ కూడా ఒకందుకు వినిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? అమూల్య, రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. ఆయన ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన కుటుంబం. ఎందుకంటే గతంలో వారి తండ్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలైన చరిత్ర ఉంది. ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డి ఈ టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి తర్వాత కాంగ్రెస్ లో మంత్రిగా వెలిగారు. ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అయితే 2014 రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం కాంగ్రెస్ లో ఉన్న తదనంతరం జరిగిన రాజకీయ మార్పుల్లో భాగంగా టీడీపీలో చేరిన తర్వాత ఏదైతే ఆనం కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీలో వెంకటగిరి 2019 వెంకటగిరి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జగన్ కేబినెట్ లో ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ ఆయనకు కేబినెట్ లో మంత్రి పదవి దక్కలేదు. అయితే ఎన్నికలు దాదాపు 6 నెలలు ముందు ఉండగానే ఆయన పార్టీ మారి టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి 2024 ఎన్నికల ఆత్మకూరు నుంచి పోటీ చేశారు. ఆత్మకూరు నుంచి పోటీ చేసి గెలిచి దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలు ఏదైతే 2029 ఎన్నికలకు తన వయసు భయపడమే కాకుండా తన రాజకీయ వారసురాలు ఆనం కైవల్యాన్ని రంగంలోకి దించడానికి ఆనం రామనారాయణ రెడ్డి ప్లాట్ఫామ్ సిద్ధం చేశారంటూ ఆత్మకూరు నియోజకవర్గంలో ఒక ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఏదైతే సంక్రాంతి సంబరాల్లో ఆయన తన అనుచరుల వద్ద కూడా వ్యాఖ్యానించినట్టు సమాచారం వినిపిస్తుంది. ఏదంటే తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనా కూడా ఏదైతే తనకు రాజ్యసభకు వెళ్ళాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే తాను రాజ్యసభకు ఎప్పుడు ఎంపిక కాలేదు. తనకు రాజ్యసభకు వెళ్ళాలనే కోరిక ఉందంటూ ఆయన అనుచరుల వద్ద అంటే ఇప్పుడు రాజ్యసభకు వెళ్లే యోచనలో ఇటు పార్టీ హైకమాండ్ నుంచి ఏమన్నా హామీ ఉందంటారా? అమూల్య, ఇప్పుడు ఆయన రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు. దాదాపు మరో 3 సంవత్సరాలు కూడా ఆయన కేబినెట్ లో కొనసాగే అవకాశం ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. కేబినెట్ ఏదైతే పునర్వ్యవస్థీకరణ జరిగితే ఏదైనా నెల్లూరు జిల్లాలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటే తప్ప ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలు దాదాపు లేవు. కొత్త వారికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలా అనే యోచనలో సీఎం చంద్రబాబు ఉంటే మాత్రమే ఆయన కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పటికిప్పుడు ఆయన కేబినెట్ నుంచి తప్పించి ఆయన రాజ్యసభకు వెళ్ళే యోచన లేదు. ఎందుకంటే ఇది సుదీర్ఘకాలంగా ఆయనకున్న కోరికను వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏదైతే ఆత్మకూరు నుంచి తన రాజకీయ వారసురాలు ఏదైతే ఆనం కైవల్యం రంగంలోకి దించడానికి ఆయన ప్లాట్ఫామ్ సిద్ధం చేయడమే కాకుండా 2024 ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలో తన కుమార్తెను రాజకీయంగా యాక్టివ్ చేశారు. నియోజకవర్గంలో ప్రస్తుతం కూడా తిప్పుతున్నారు. మంత్రిగా ఉన్నారు. జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబం. ఎందుకంటే అటు నెల్లూరు రూరల్, ఇటు ఏదైతే ఆత్మకూరులో పలుసార్లు ఎమ్మెల్యేగా అయిన నేపథ్యం ఉంది. 2004లో రాపూర్ ఉన్న నియోజకవర్గం, 2009 డీలిమిటేషన్ లో ఆత్మకూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఆత్మకూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేసింది ఎవరనే అనే ముద్ర ఏదైతే ఆనం రామ ఎవరు అభివృద్ధి చేశారనే అంశం వచ్చినప్పుడు మనం పరిశీలిస్తే ఆనం రామనారాయణ రెడ్డి ముద్ర ఆత్మకూరు అభివృద్ధిపై స్పష్టంగా కనపడుతుంది. ఆయన హయాంలోనే మున్సిపాలిటీ కూడా ఏర్పడింది. అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసిన నేపథ్యం ఉంది. అయితే తదనంతరం ఏదైతే రాజకీయ పార్టీలు మారినా తమ కుటుంబానికి ఉన్న పట్టు కానీ తమకు జిల్లాలో ఉన్న నాయకత్వ లక్షణాలు కానీ లేదా ఆయా నియోజకవర్గాల్లో ఆనం కుటుంబానికి దాదాపు అటు ఉదయగిరి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, ఆత్మకూరు నియోజకవర్గాల్లో కూడా
ఆయనకు గట్టి బలం ఉంది. ఆ నేపథ్యంలోనే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల ముందు టీడీపీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా ఏదైతే ఆనంద్తో పాటు ఏదైతే మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరడంతో జిల్లాలో టీడీపీ 10 సీట్లు గెలిచిన నేపథ్యం ఉంది. ప్రధానంగా జరుగుతున్న చర్చను మనం ఒకసారి గమనిస్తే వచ్చే ఎన్నికలకు దాదాపు 2029 ఎన్నికలకు వయసు భయపడమే కాకుండా రాజకీయ వారసులను రంగంలోకి దించడానికి ఒక ప్రయత్నం నడుస్తుంది. మరోపక్క ఏదైతే ఆయన సోదరుడు ఏదైతే ఆనం వివేకానంద రెడ్డి గతంలో మరణించారు, ఆయన కుమారుడు కూడా ఆనం రంగమయూర్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ఆత్మకూరు కానీ అటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కానీ ఈ పోటీ చేయడానికి కూడా ఆనం రంగమయూర్ రెడ్డి ఈ రాజకీయంగా సన్నద్ధతకు సిద్ధమవుతున్నారు. అయితే టీడీపీ కూటమిలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఎవరికి సీట్ ఇస్తారనే అంశం ఇప్పటికిప్పుడు తేలకపోయినా రాబోయే ఎన్నికలకు టీడీపీలో కొత్త తరం నాయకులు ఏదైతే సీనియర్ నాయకులు రాజకీయ విశ్రాంతి తీసుకుని తమ వారసులను బరిలెక్కించడానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో ఉన్న నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎందుకంటే ఈ 2024 ఎన్నికల్లోనే కొంతమంది తమ వారసులను బరిలెక్కించాలని ప్రయత్నం చేసిన డూ ఆర్ డై ఎన్నికలు కాబట్టి ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు సున్నితంగా తిరస్కరించారు. సీనియర్ నాయకులే పోటీ చేశారు. కొంతమందికి మంత్రి పదవులు రాలేదని అసంతృప్తితో ఉన్నా కూడా ఏదైతే సీనియర్ నేతలను కలుపుకొని వెళ్లే యోచనలో జిల్లా స్థాయి మంత్రులు ఉన్నారు. మొత్తం వ్యవహారాన్ని గమనించినప్పుడు ఆనం కుటుంబం వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ వారసులు ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు రంగమయూర్ రెడ్డి కావచ్చు, లేదా ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్య కావచ్చు, వీరిద్దరిని బరిలోకి దించుతారా లేదా ఆనం కైవల్యని ఏదైతే ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతారనే చూడాలి. కానీ మొత్తం నెల్లూరు రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ఒక ప్రత్యేకమైన బలం ఉంది, అనుచరగణం ఉంది. జిల్లా రాజకీయాలు శాసించిన కుటుంబం. పార్టీలు మారినా కూడా తమ పట్టు గాని తమ ముద్ర గాని జిల్లాలో కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పుకోవచ్చు అమూల్య. అంటే ఇప్పుడు ఒక అందుకు చూసుకుంటే ఆత్మకూరు నియోజకవర్గంలో ఇటు యాక్టివ్ గా కైవల్య ఉంది అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక వైపు నుంచి ఇది ఆనం గ్రీన్ సిగ్నల్ గా కూడా భావించవచ్చు అంటారా? అమూల్య, ఎన్నికలకు ముందు ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన నాటి నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం కైవల్యతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. 2024 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి ఏదైతే మేకపాటి విక్రమరెడ్డి పైన ఆయన గెలవడం కూడా జరిగింది. 2019లో వైసీపీ నుంచి వెంకటగిరి నుంచి గెలిచిన 2024లో తాను ఏదైతే 2009లో గెలిచిన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆయన మరోసారి బరిలోకి దిగారు. గెలుపు కూడా సాధించారు. కేబినెట్ మంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తన వారసుల్ని రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి మాత్రమే ఒక వేదికగా ఆత్మకూరును చూస్తున్నారు. ఎందుకంటే నెల్లూరు రూరల్ కానీ నెల్లూరు సిటీలో కానీ ఆనం కుటుంబానికి సీటు దక్కుతుందా లేదా అనే అంశం మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. అది ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి ఇక్కడ ఆత్మకూరులో తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న నియోజకవర్గంలో తన రాజకీయ వారసులు బరిలోకి దింపే అవకాశం ఉన్నట్టు ప్రచారం నడుస్తుంది. ఇటు సంక్రాంతి పండుగ సందర్భంలో కూడా ఆయన తన అనుచరుల వద్ద ఏదైతే వచ్చే ఎన్నికల్లో తన వారసురాలను రంగంలో దించడానికి మొగ్గు చూస్తున్నారంటూ అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తం ఏదైతే టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు ఏదైతే రాజకీయాల్లో సుదీర్ఘ నేపథ్యం ఉన్న కుటుంబాలు కూడా వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ వారసులను బరిలోకి తిప్పడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఆత్మకూరు నుంచి వచ్చే ఎన్నికల్లో ఏదైతే 2029 ఎన్నికల్లో ఆనం కైవల్య పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ రాజకీయంగా సమాచారం వినిపిస్తుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే ప్రత్యక్ష ఎన్నికలకు ఇటు ఆనం రామనారాయణ రెడ్డి దూరం కానున్నారు అంటూ ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోను అంటూ అనుచరుల వద్ద వ్యాఖ్యానించారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఇటు రిటైర్మెంట్ పైన ఆనం వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఆత్మకూరు ఎమ్మెల్యేగా మరియు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం ఉన్నారు. ఆత్మకూరు నుంచి ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఆనం కైవల్య బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రస్తుతం కైవల్య యాక్టివ్ గా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఇటు ఆనం తప్పుకొని రాజ్యసభకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆనం వివేక కుమారుడు దీనికి సంబంధించి ముందస్తు వ్యూహాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆనం రంగమయూర్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే నేపథ్యంలో ఆత్మకూరులో వచ్చే ఎన్నికల్లో ఇటు ఆనం కుటుంబం నుంచి ఇటు కైవల్యానా లేదా రంగమయూర్ రెడ్డి సొంతం చేసుకుంటారనేది కూడా ఒక అందుకు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.